వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెండు పదార్థాలతో పిల్లలకి ఈవినింగ్ టైం ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఇక బయట స్నాక్స్ జోలికే పోరండి, అంత టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్రని బాగా ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకున్నాను. నువ్వులు వేసుకున్న తర్వాత ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు ఇంకా 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకున్నాను. వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని ఒక మరుగు వచ్చే వరకు మరిగించుకొని వాటర్ని టేస్ట్ చూడాలండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి, ఇప్పుడే వేసుకోవాలి. ఇక్కడ మనం 1.5 కప్పు వరకు వాటర్ తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు సూజీ రవ్వ, దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు, ఆ రవ్వను తీసుకొని సిమ్ ఫ్లేమ్లో బాగా కలుపుతూ దీన్ని మ్యాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి, ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఆ ఆవిరికి ఇంకాస్త ఉడుకుతుంది. ఇది కాస్త చల్లారిన తర్వాత, మరీ పూర్తిగా చల్లారిపోకూడదండి, కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఆల్రెడీ ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఒక పెద్ద సైజు బంగాళదుంపని నేను ఈ విధంగా తురిమేసుకున్నాను. పచ్చి బంగాళదుంప కాదండి, ఉడకబెట్టిన బంగాళదుంప మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొంచెం అంతా కొత్తిమీర, కొంచెం చికెన్ మసాలా, ఇంకా మెయిన్గా కొంచెం అయితే మ్యాగీ మసాలా వేసుకున్నానండి. మ్యాగీ మసాలా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాన్ని స్కిప్ చేయకుండా వేసుకోండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలాగ మనకి ఉండ చేస్తే ఉండయ్యే కన్సిస్టెన్సీకి వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ మీరు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగా రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, నేనైతే ఇక్కడ రౌండ్గా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని ఇలాగా చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. డీప్ ఫ్రైకి కూడా ఎక్కువ ఆయిల్ ఏమీ పట్టదండి, కాస్త ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు సూజీ బాల్స్ అయితే రెడీ అయిపోతాయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వారంలో 2 రోజులు ఇవే చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఒక్కసారి మీ ఇంట్లో మీరు ఈ బాల్స్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. టమాటో కెచప్తో తింటే వీటి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.